కూడా ఇవ్వలేదని ఆయన చెప్పే పరిస్థితి. అంతెందుకు బీసీ సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు రావాల్సిన 10% రిజర్వేషన్ తగ్గించి 16,500 మంది బీసీలకి పదవులు దూరం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. కరెక్ట్ గా నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడిని వైకాపా కార్యకర్తల పిల్లలు అతి కిరాతకంగా కొట్టి అతను చదువుకుంటున్న పుస్తకాల నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కి బతుకుండగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకుల పిల్లల గురించి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. అది అతను చేసిన తప్పంట. ఈరోజు ఆ చెల్లమని మా తల్లి భువనేశ్వరి అమ్మ చదివిస్తున్నారు. బీసీ సోదరులకి మంచి పని చేసేదానికి అధికారం అవసరంలా, మంచి మనసు ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందల జగన్ ఏమన్నాడు? బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అన్నాడు. ఇప్పుడు ఏకంగా బీసీలు వెనముక్క ఈ జగన్ విరగొడుతున్నారు. ఇక్కడ ఉన్న బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా, కలిసి గట్టిగా జై హో బీసీ అనాలి. మనందరం అందామా? జై హో బీసీ, జై హో బీసీ. ఈ నినాదంతో జగన్ వెన్నుముక్క విరగొట్టాల్సిన బాధ్యత ఒక పార్వతీపురంలో కాదు కదా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరూ కలిసిగట్టుగా పోరాడాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. మహిళలకు కంపెనీ ఒకే ఒక బటన్, అది బులుగు బటన్. కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుందండి. ఆ బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. తమ్ముడు చెప్తున్నాడు క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, నిరుద్యోగ భృతి కట్, విదేశీ విద్యా కట్, పిల్లల్ని ఉచితంగా చదివించే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్. ఇట్లా